నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఆధునిక జీవన శైలిలో మనం ఉపయోగించే ఎన్నో వస్తువుల నుంచి హానికరమైన రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అందులో ఒకటి బిస్ఫెనాల్ ఎస్. ఇది బిల్ రసీదులు, ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకేజింగ్ పదార్థాలు వంటి వాటిలో కనిపిస్తుంది. కాబట్టి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందులో ఒకటి వీర్య కణాలు తగ్గిపోవడం. బిల్ పేపర్పై ఉండే బిస్ఫెనాల్ ఎస్ స్పెర్మ్ కౌంట్ను తగ్గిస్తుందట. ప్రస్తుతం ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి బిస్ఫెనాల్ ఎస్తో ప్రమాదం ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరంగా తెలుసుకుందాం. బిస్ఫెనాల్ ఎస్, బిపిఎస్ అనేది ఒక రసాయన పదార్థం. ఇది బిస్ఫెనాల్ ఏ అంటే బిపిఏకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. బిపిఏ వాడకం మానవులకు హానికరం కాబట్టి చాలామంది తయారీదారులు బిపిఏని తొలగించి దానికి బదులు బిపిఎస్ని ఉపయోగిస్తున్నారు. కానీ తాజా పరిశోధనలు చెప్పేది ఏంటి అంటే బిపిఎస్ కూడా అంతే ప్రమాదకరమని. ముఖ్యంగా హార్మోనల్పై ప్రభావం చూపే పదార్థంగా పనిచేస్తుంది. మనం రోజు వెళ్లే షాపింగ్ మాల్స్లో ఇచ్చే థర్మల్ బిల్ పేపర్లపై బిస్ఫెనాల్ ఎస్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ పేపర్లను మన వేళ్లతో తాకినప్పుడు బిపిఎస్ రసాయనం శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొన్నిసార్లు ఆ బిల్ చేతిలో పట్టుకుని ఆహారాన్ని తినడం వల్ల అది నేరుగా నోట్లోకి చేరే ప్రమాదం కూడా ఉంది. బిపిఎస్ మన శరీరంలోని ఎస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఇది హార్మోనల్ అసమతుల్యతను కలిగిస్తుంది. పురుషులపై జరిగిన పరిశోధనల్లో బిపిఎస్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం గమనించారు. స్పెర్మ్ కౌంట్ మాత్రమే కాకుండా స్పెర్మ్ మొబిలిటీ కూడా తగ్గుతుంది. క్రమంగా ఈ ప్రభావం సంతానలేమికి దారితీసే అవకాశం ఉంది. కొన్ని పరిశోధనలు చూపించిన దాని ప్రకారం బిపిఎస్ కారణంగా స్పెర్మ్లో డిఎన్ఏ నష్టం అవడం కూడా జరగవచ్చు అని తెలుస్తోంది. దీనివల్ల పుట్టే పిల్లల్లో జన్యులోపాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.